Hi students, 10th class maths chapter 5 arithmetic progression exercise 5.2లో లాస్ట్ క్లాస్లో 11 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. 12th ప్రాబ్లం, 2 APs హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్. ఇప్పటి వరకు మనకి ఒక ఏపీ మాత్రమే ఇచ్చారు, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటున్నారు, వాటి యొక్క కామన్ డిఫరెన్స్ సేమ్ అంటున్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్, వాటి యొక్క 100th టర్మ్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 100 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్? డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా మైనస్ చేస్తాం. సో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. A1, A2, A3, A4 అండ్ సో ఆన్ AN. ఇది ఒక టర్మ్ అయితే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కానీ ఇక్కడ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు అన్నారు కాబట్టి సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేను B1, B2, B3 అండ్ సో ఆన్ అనుకుంటున్నాను. సో నాకు nth టర్మ్ రాసుకోవాలి అంటే నాకు ఫార్ములా తెలుసు. nth టర్మ్ ఫార్ములా ఏంటి? AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఈ ఫార్ములా దీనికి వర్తిస్తుంది. మరి కింద దీనికి రాసుకుంటే BN ఈక్వల్ టు B ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది ఫార్ములా. సో మనకేమిచ్చారు? 100th టర్మ్ ఇచ్చారు. దాని యొక్క డిఫరెన్స్ 100th టర్మ్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఇక్కడ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా, మీకు ఐడియా ఉంటే కనుక A10 అంటే ఏమవుతుంది? A ప్లస్ 9D అవుతుంది. అది ఎలాగో కూడా నేను చూపించాను. ఎలా అంటే A10 ఈక్వల్ టు ఫార్ములా A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. N ప్లస్లో 10 ఉంది కాబట్టి A ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ D. సో A ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 కాబట్టి 9D. ఏదైనా ఒక నెంబర్ ఉంటే ఇక్కడ మనకి దానికన్నా ముందు నెంబర్ వస్తుంది 9D. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి 100th టర్మ్ అన్నారు, N ప్లస్లో 100 ఉంటుంది. సో ఏ 100 వాల్యూ ఏమవుతుంది? ఏ 100 ఈక్వల్ టు A ప్లస్ 99D. అలాగే B 100 వాల్యూ ఏమవుతుంది అంటే B ప్లస్ 99D. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ అనేది, డిఫరెన్స్ మీన్స్ మైనస్, ఈ రెండింటిని మైనస్ చేసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది 100కి ఈక్వల్ అయ్యింది అన్నారు. సో అది మనం చేసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ ఏంటి? A ప్లస్ 99D మైనస్ బ్రాకెట్ వేసుకుంటున్నా, ఎందుకంటే మైనస్ అనేది ఈ టర్మ్ మొత్తానికి కూడా వర్తిస్తుంది. B ప్లస్ 99D. సో వీటి యొక్క డిఫరెన్స్ అనేది క్వశ్చన్లోనే ఉంది. 2 APs హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్. ఆ 100th టర్మ్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 100. సో అదే రాసుకుంటున్నా నేను. ఆ మైనస్ని రెండింటికి అప్లై చేస్తే పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 99D ఈక్వల్ టు 100. సో ప్లస్ 99D మైనస్ 99D అనేది క్యాన్సిల్ అయిపోతుంది. A మైనస్ B ఈక్వల్ టు 100 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే మనకి ఇంకొక కండిషన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్. సో 1000 టర్మ్ యొక్క డిఫరెన్స్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం A1000 రాసుకుందాం. A1000 అయితే ఏమవుతుంది? 1000కి ముందున్న నెంబర్ ఏంటి? 999D. సో అలాగే B1000 అంటే ఏమవుతుంది? సో B1000 అంటే B ప్లస్ 999D. సో వీటి యొక్క డిఫరెన్స్ రాయమంటున్నారు మనకి. సో వీటి యొక్క డిఫరెన్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే, డిఫరెన్స్ అంటే ఇది కూడా డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ కాబట్టి A1000 మైనస్ B1000 ఈక్వల్ టు ఏంటి? A1000 అంటే వాల్యూ ఎంత? A ప్లస్ 999D. ఫార్ములాలో ఉన్న మైనస్ B1000 అంటే B ప్లస్ 999D. మైనస్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి A ప్లస్ 999D మైనస్ B ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 999D. సో ప్లస్ 999D మైనస్ 990D క్యాన్సిల్ అయిపోయింది. సో A1000 మైనస్ B1000 ఈక్వల్ టు A రిమైనింగ్ వాల్యూ మైనస్ B. A మైనస్ B మిగిలింది.
మనం ఈక్వేషన్ 1 కనుక అబ్జర్వ్ చేస్తే a మైనస్ b వాల్యూ ఎంత 100. సో ఈ ప్లేస్లో a మైనస్ b వాల్యూలో 100ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాబట్టి a 1000 మైనస్ b 1000 ఈక్వల్ టు a మైనస్ b వాల్యూ ఎంత 100. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్. సో 1000 టర్మ్స్ డిఫరెన్స్ మీన్స్ మైనస్, కాబట్టి ఎంత వచ్చింది 100. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 7. 7లో ఏ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని డివిజిబుల్ అవుతాయి అంటున్నారు. హౌ మెనీ టర్మ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో మనందరికీ 7 టేబుల్ తెలుసు. 7 1s are 7, 7 2s are 14. సో ఇవన్నీ సింగిల్ నెంబర్స్. ఇది సింగిల్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్. మనకి 2 డిజిట్ నెంబర్ అవసరం లేదు, 3 డిజిట్ నెంబర్ కావాలి. సో 3 డిజిట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 7 into 15 ఈక్వల్ టు 105. సో 7 into 16 ఈక్వల్ టు 112. 7 into 17 ఈక్వల్ టు 119 అండ్ సో ఆన్. అలా ఎక్కడి వరకు ఉంటుందంటే 7 into 142 ఈక్వల్ టు 994. ఇది వాల్యూ అండి. సో తర్వాత ఏమవుతుందంటే 7 into 143 ఈక్వల్ టు, సో 7 into 143 అంటే మనకి 1001 అయిపోతుంది. అంటే ఇది 4 డిజిట్ నెంబర్కి వెళ్ళిపోయింది, ఇది అవసరం లేదు మనకి. సో ఇక్కడ నుంచి ఈ 105 నుంచి ఇక్కడి వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఎంత టర్మ్ అని రాసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. దానిలో ఏ వాల్యూ డి వాల్యూ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది మనం సిరీస్ కింద రాసుకోవాలి, a1 a2 అండ్ సో ఆన్. ఆ సిరీస్ కింద రాసుకోవాలి అంటే సో 105 3 డిజిట్ నెంబర్స్ ఆర్ 105, 112, 119 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ an టర్మ్ రాసుకోవాలి కదా 994. ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, a1, a2, a3 అండ్ సో ఆన్ an లా ఉంది కదా. సో ఎప్పుడైనా ఇలా సిరీస్లో ఉంటే ఫస్ట్ టర్మ్ ఎప్పుడు మనకి ఏ అవుతుంది, ఏ 105. కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఫార్ములా a2 మైనస్ a1. a2 వాల్యూ 112 మైనస్ a1 వాల్యూ 105. 112 మైనస్ 105 అంటే డిఫరెన్స్ 7 వస్తుంది. అలాగే లాస్ట్ టర్మ్ an ఏమవుతుంది 994 సిరీస్లో ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎంత టర్మ్కి ఫార్ములా రాసుకోవాలి ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో an వాల్యూ మనకి ఇచ్చారు 994 ఈక్వల్ టు ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 105 ప్లస్ n వాల్యూ తెలీదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ కాబట్టి n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 7. సో 994 ఈక్వల్ టు 105 n ఇంటూ 7 7n. ఈ 7 అనేది 2 టర్మ్స్కి వర్తిస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 7 7. కాబట్టి ప్లస్ 105 అనేది మైనస్ 7 ఉంది, ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి 994 ఈక్వల్ టు 105 మైనస్ 7 అంటే 98 ప్లస్ 7n. ప్లస్ 98 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే మైనస్ 98 అవుతుంది. 994 మైనస్ 98 ఈక్వల్ టు 7n. సో 9 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 896 ఈక్వల్ టు 7n. n అనే ఇక్కడ 7 అనేది మనకి మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. సో 7 టేబుల్ అనేది 896లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 128 టైమ్స్. సో n వాల్యూ ఎంత వచ్చింది అంటే 128. మనల్ని హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అని అడిగారు, ఎన్ని ఉంటాయి అంటే 128 నెంబర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ప్రాబ్లంలో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.